పాకిస్తాన్ తన అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను భారత్కు అప్పగించింది. గత నెల 23న పొరపాటున పాక్ భూభాగంలో పూర్ణం కుమార్ షా వెళ్లారు. బీఎస్ఎఫ్ జవాన్ అప్పటి నుంచి పాకిస్తాన్ రేంజర్ల అదుపులోనే ఉన్నారు. ఈవేళ అటారీ బోర్డర్ వద్ద పూర్ణం కుమార్ షాను భారత్కు పాక్ అప్పగించింది. పాకిస్తాన్ తన అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను భారత్కు అప్పగించింది. గత నెల 23న పొరపాటున పాక్ భూభాగంలోకి పూర్ణం కుమార్ షా వెళ్లారు. బీఎస్ఎఫ్ జవాన్ అప్పటి నుంచి పాకిస్తాన్ రేంజర్ల అదుపులో ఉన్నారు. ఈరోజు అటారీ బోర్డర్ వద్ద పూర్ణం కుమార్ షాను భారత్కు పాక్ అప్పగించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జరుగుతున్నారు. ప్రవీణ్, గత నెల 23వ తేదీన అయితే బోర్డర్ బీఎస్ఎఫ్ జవాన్ ఎవరైతే ఉన్నారో బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ అనే జవాన్ అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్ళాడంటూ అయితే అతన్ని అయితే పట్టుకోవడం జరిగిన వెంటనే మొన్న ఏదైతే చర్చలు జరిగాయో ఆ చర్చల్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది అనే సమాచారం కూడా అందుతుంది. ఈ ప్రస్తావన రాగానే అక్కడ ఈ రోజు కూడా డిజిఎంఓల మీటింగ్ ఉన్న కారణంగా ఈ ప్రస్తావన చేసిన కారణంగా ఈ రోజు కూడా డిజిఎంల మీటింగ్ ఉంది కాబట్టి అయితే మన యొక్క బీఎస్ఎఫ్ జవాన్ 20 రోజుల తర్వాత పూర్ణం కుమార్ షాను ఈ రోజు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే అనుకోకుండా భూభాగంలోకి ప్రవేశించాడు కాబట్టి అతను ఈరోజు అయితే అటారీ ఈ దాని సరిహద్దు వద్ద ఈ రోజు అయితే భారత్ కు అప్పచెప్పడం జరిగింది. అయితే మొత్తం టోటల్ గా 20 రోజుల తర్వాత ఈ యొక్క కుమార్ షాను విడిచిపెట్టడం వలన అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుండి పాకిస్తాన్ రేంజర్ల అదుపులోనే ఈ యొక్క బీఎస్ఎఫ్ జవాన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అటారీ బార్డర్ వద్ద మరి కాసేపట్లో ఇప్పుడే అక్కడ అప్పగించడం కూడా జరుగుతుంది కాబట్టి అయితే ఈ తతంగం మొత్తం టోటల్ గా కూడా 20 రోజుల పాటు జరిగింది. పాకిస్తాన్ రేంజర్ల అదుపులోనే ఈ యొక్క కుమార్ షా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి అయితే గతం లోపల ఈ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి ఈ ప్రస్తావన ఇప్పుడు కూడా అయితే ఈరోజు మళ్ళా డిజిఎంఓల మీటింగ్ ఉన్న కారణంగా ఖచ్చితంగా ఈరోజు వదిలిపెట్టడం అయితే జరిగింది. సజెస్ట్ రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.